2007 లో అల్లు అర్జున్ తీసిన దేశముద్ర మూవీతో సిక్స్ ప్యాక్ ట్రెండ్ అయింది. బట్ అల్లు అర్జున్ కన్నా ముందే నాగార్జున, శ్రీహరి లాంటి వాళ్ళు సిక్స్ ప్యాక్ చేశారు. బట్ అప్పటికున్న కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ సిక్స్ ప్యాక్లు, జిమ్ బాడీలు ఆ టైంలో పాపులర్ అవ్వలేదు. ఒక మూవీలో స్టోరీ డిమాండ్ చేసినప్పుడు మన హీరోలు నెలలు, సంవత్సరాలు కష్టపడి సిక్స్ ప్యాక్ లుక్ తీసుకొస్తారు. ఆ సినిమా హిట్ అయితే వాళ్ళ బాడీ కోసం అన్ని రోజులు పడిన కష్టం మర్చిపోతారు. బట్ సిక్స్ ప్యాక్ చేసి కూడా సినిమా హిట్ అవ్వకపోతే మాత్రం వాళ్ళు పడిన కష్టం అంతా వృధా అవుద్ది. అలా సినిమా కోసం కష్టపడి సిక్స్ ప్యాక్ చేసి కూడా ఫ్లాప్ ని తమ ఖాతాలో వేసుకున్న హీరోలు ఎవరు, ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ చెప్పుకోబోయే హీరో అక్కినేని అఖిల్. ఏజెంట్ సినిమాకు ముందు వరకు లీన్ గా, స్లిమ్ గా అఖిల్ కనిపించాడు. బట్ ఏజెంట్ మూవీ టీం వాళ్ళు ప్రమోషన్స్ లో భాగంగా ఏజెంట్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అఖిల్ లుక్ ని చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు. దీనికి కారణం అఖిల్ ఆ పోస్టర్ లో పీస్ లుక్ లో ఇంప్రెసివ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించి అందరి అటెన్షన్ ని గ్రాప్ చేశాడు. ఏజెంట్ మూవీ ప్రమోషన్ లో రకరకాల స్టంట్స్ కూడా చేశాడు. తీరా మూవీ రిలీజ్ అయ్యాక సినిమా డిజాస్టర్ అయింది. ఈ లిస్ట్ లో మనం సెకండ్ చెప్పుకోబోయే హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఫైటర్ గా కనిపించడం కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ అయితే చాలా బాగుంటుంది. బట్ మూవీ ఫ్లాప్ అయింది. నాదొక రిక్వెస్ట్, వీడియోని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయకపోవడం వల్ల వీడియో ఎక్కువ రీచ్ ఉండదు. మీరు చేసే లైక్స్ నాకు మరిన్ని వీడియోస్ చేసే విధంగా మోటివేషన్ ఇస్తుంది. ఈ మూవీలో మనం థర్డ్ చెప్పుకోబోయే హీరో అల్లు అర్జున్. మన టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ పితామహుడైన అల్లు అర్జున్ కూడా సిక్స్ ప్యాక్ చేసిన మూవీలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి మూవీసే వరుడు, బద్రీనాథ్. నిజానికి దేశముద్రలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ కన్నా వరుడు, బద్రీనాథ్ మూవీలోనే అల్లు అర్జున్ బాడీ మనకి సాలిడ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా వరుడు సినిమాలో ఆ 5 రోజుల పెళ్లిలో అల్లు అర్జున్ గారు షర్ట్ లేకుండా కనిపిస్తారు. సిక్స్ ప్యాక్ ని ఎక్స్పోజ్ చేయడానికి అనుకుంటా పెళ్లిలో కూడా మనకు షర్ట్ లేకుండా చూపించారు. నిజానికి ఈ స్టోరీకి సిక్స్ ప్యాక్ అనేది అవసరం లేదు. బట్ బద్రీనాథ్ సినిమాలో ఒక యోధుడిగా అల్లు అర్జున్ మనకు కనిపించారు. సో ఆ కథకి సిక్స్ ప్యాక్ డిమాండ్ చేసింది. కాబట్టి ఆ కథకి అల్లు అర్జున్ క్యారెక్టర్ బాగా సూట్ అయింది. బట్ మూవీ ఫ్లాప్ అయింది. ఈ లిస్ట్ లో మనం ఫోర్త్ చెప్పుకోబోయే హీరో ప్రభాస్. బాహుబలి సినిమాలో ప్రభాస్ 2 డిఫరెంట్ లుక్ ని మెయింటైన్ చేయాల్సి వచ్చింది. మూవీలో మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ కనిపించినప్పుడు స్లిమ్ అండ్ టోన్డ్ బాడీలో కనిపిస్తారు. బట్ అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ కోసం మెల్లి వెయిట్ పెరిగి ఒక బీస్ట్ లుక్ లో కనిపించాడు. సో సిక్స్ ప్యాక్ తో బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్ బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో సిక్స్ ప్యాక్ చేసి ఫ్లాప్ కూడా అందుకున్నాడు. బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నైకి ముందు ప్రభాస్ ఛత్రపతి సినిమాలో మనకి బల్కీ లుక్ లో కనిపిస్తాడు. బట్ బుజ్జిగాడు మూవీ కోసం ప్రభాస్ లీన్ బాడీ లుక్ కోసం ఇంటెన్స్ వర్కౌట్ చేసి బుజ్జిగాడు సినిమాలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించారు. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ లిస్ట్ లో మనం ఫిఫ్త్ చెప్పుకోబోయే హీరో సునీల్. సునీల్ యాక్ట్ చేసిన మిస్టర్ పెళ్లి కొడుకు మూవీలో సునీల్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తాడు. బట్ మూవీ అయితే ఫ్లాప్ అయింది. దానికి ముందు సునీల్ తీసిన పోల్ రంగుడు సినిమాలో సునీల్ ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ చేశారు. బట్ ఆ సినిమాలో సునీల్ స్టోరీ పరంగా జిమ్ ట్రైనర్ కావడం వల్ల స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి ఆ మూవీకి సిక్స్ ప్యాక్ అనేది సూట్ అయింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. లిస్ట్ లో మనం సిక్స్ చెప్పుకోబోయే హీరో మహేష్ బాబు. మహేష్ బాబు తన కెరీర్ లో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ ట్రై చేసిన ఒకే ఒక సినిమా వన్ నేనొక్కడినే. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ ట్రై చేసిన మహేష్ బాబు తర్వాత హెవీ వర్కౌట్ చేయడం వల్ల ఫేస్ పాడవుతుందని మళ్ళీ ఇంకెప్పుడు కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు. మహేష్ తీసిన నేనొక్కడినే మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఈ లిస్ట్ లో మనం 7 చెప్పుకోబోయే హీరో దగ్గుబాటి రానా. రానా బాహుబలిలో సిక్స్ ప్యాక్ లుక్ లో, పీస్ లుక్ లో ఎలా కనిపించాడో మనం అందరం చూసాం. బట్ ఈ మూవీ కన్నా ముందే రానా కృష్ణ వందే జగద్గురు అనే మూవీలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. బట్ మూవీ అయితే ఫ్లాప్ అయింది. ఈ లిస్ట్ లో మనం 8 చెప్పుకోబోయే హీరో నితిన్. టాలీవుడ్ కి సిక్స్ ప్యాక్ ని పరిచయం చేసిన హీరో అల్లు అర్జున్ అయితే 8 ప్యాక్ ని పరిచయం చేసిన హీరో నితిన్. 2008 లో వచ్చిన విక్టరీ అనే మూవీ కోసం నితిన్ 8 ప్యాక్ లుక్ లో కనిపించాడు. బట్ మూవీ అయితే ఫ్లాప్ అయింది. ఇదే కాకుండా ఆ తర్వాత నితిన్ చాలా మూవీస్ లో సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ లో కనిపించాడు. కానీ ఆ మూవీస్ అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ లిస్ట్ లో మనం 9 చెప్పుకోబోయే హీరో నాగశౌర్య. అప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా ఇన్నోసెంట్ గా కనిపించిన నాగశౌర్య లక్ష్య అనే మూవీ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. బట్ ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఈ లిస్ట్ లో మనం 10th చెప్పుకోబోయే హీరో మంచు విష్ణు. మంచు విష్ణు సరదా అనే మూవీ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించాడు. బట్ ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.